हरि ओम हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। నిన్న చెప్పిన రెండు శ్లోకాలు ఒకసారి చాంట్ చేసేద్దాం, ఒకసారి పారాయణ చేసేద్దాం. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహానగదితం మయా యావానహం యథా భావః యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. ఇది స్వామి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. తను ఏం చెప్పబోతున్నాడు చతుశ్లోకి భాగవతంలో. ఎవరికి? తన పుత్రుడైన బ్రహ్మకి, సృష్టికర్త అయిన బ్రహ్మకి. అయితే నేను చెప్పుతున్నాను, నేను చెప్పటానికి కారణం ఏంటండి అంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, మద అనుగ్రహాత్. నాకు అనుగ్రహం కలిగింది, నాకు కృప కలిగింది, కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా సర్వము నా తత్వాన్ని నీకు చెప్పబోతున్నానని చెప్పాడు అన్నమాట. అంటే జ్ఞాన సముపార్జనలో ఎవరి పాళ్ళు ఎక్కువ ఉంటుంది స్వామీజీ అండి అంటే భగవంతుడి యొక్క కృప పాళ్ళు ఎక్కువ. గురుదేవ్ మాటల్లో అనేవారు ఎప్పుడు, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో 2% మన ఎఫర్ట్ ఉంటే 98% భగవంతుడి యొక్క కృప ఉంటుందంట. మనకి భగవంతుడి మీద ప్రేమ కలిగిన, లేదంటే అద్వైత వాసన కలిగిన, శంకరాచార్యులు చెప్తారు, పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అద్వైత వాసన కలుగుతుందండి. అద్వైత వాసన అంటే ఈ వృత్తి అర్థం అవుతుంది. చాలా మంది చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ అది క్లిక్ అవ్వదు, అది వాళ్ళకి మ్యాచ్ అవ్వదు. పుణ్య ఫలం ఇది కరెక్టే కదా, ఇదే నిజం కదా అనేది అర్థమైంది అంటే దానికి పుణ్య ఫలం ఉంది అని శంకర భగవత్పాదులు కూడా చెప్తారు. సో మదనుగ్రహాత్, నా కృప వలన నేను ఈ జ్ఞానాన్ని, నా జ్ఞానాన్ని, తాత్వికమైన నా జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను అని చెప్తారు. సో ఈ రోజు మనం చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకంలో ఎంటర్ అవుతాం. సో మొదటి శ్లోకం నేను ఫస్ట్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి, తర్వాత టుగెదర్ ఇద్దరం కలిసి చాంట్ చేద్దాం. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం
నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతశ్చ యోవశిష్యేత సోస్మ్యహం అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతశ్చ యోవశిష్యేత సోస్మ్యహం. కొంచెం జటిలమైన సంధులు. అహమేవ ఆసమే అగ్రే నాన్యద్ సత్ అసత్ పరం పశ్చాద్ అహం యద్ ఏతత్ యశ్చ యదేతశ్చ యహ అవశిష్యతే సహ అహం. ఇది మొత్తం ఈ పదాలన్నింటినీ విడతీస్తే అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతశ్చ యోవశిష్యేత సోస్మ్యహం. స్వామీజీ, ఇంత కష్టంగా ఉందేంటి స్వామీజీ ఈ శ్లోకం అంటే? ఈ శ్లోకం అర్థం ఇంకా కష్టంగా ఉంటుంది. చతుశ్లోకి భాగవతంలో డిఫికల్ట్ అండర్స్టాండింగ్ ఏంటి స్వామీజీ అంటే ఈ రోజు క్లాసే. నేను ఇంకా ఆఖరిలో చెప్పాలనుకున్నాను, ఈ రోజు క్లాస్ 2 సార్లు వినాలి మీరు. ఇప్పుడు వినాలి, క్లాస్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళా ప్లే చేసుకుని అంత జాగ్రత్తగా ఒక్కొక్కటి ఏమి పరమాత్మ చెప్తున్నాడు, వీటి అర్థం ఏంటో మనం ఒక్కొక్కటి చూడాలి. సరే, శ్లోకంలో స్వామి చెప్పిన వాటి అర్థం ఏంటో మొట్టమొదటి పదం స్వామి యూజ్ చేసింది ఏంటండి అంటే అహం ఏవ ఆసం అగ్రే. అహం ఏవ ఆసం అగ్రే. అగ్రే అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే పూర్వం, లేదంటే మొట్టమొదట. ఎవరికి మొట్టమొదట స్వామీజీ? సృష్టికి పూర్వం, సృష్టి రాకముందు. అగ్రే అహం ఏవ ఆసం, నేను మాత్రమే ఉండి ఉన్నాను. ఆసం అంటే పాస్ట్ టెన్స్, అహంకి పాస్ట్ టెన్స్, అహం ఆసం. ఎప్పుడు? అగ్రే. మొత్తం కలిపితే సృష్టి నిర్మాణానికి పూర్వం నేను మాత్రమే ఉండి ఉన్నాను. అహం ఏవ ఆసం అగ్రే. అర్థమైంది స్వామీజీ. దీని తరువాత లైన్ నా అన్యత్ అసత్ సత్ పరం. అక్కడ 3 లేవంట. నా అన్యత్, సృష్టికి పూర్వం 3 లేవంట. ఏంటి స్వామీజీ ఆ 3 లేవు? అసత్, సత్, పరం. ఈ 3 లేవు. ఇది 2వ లైన్లో చెప్పాడు స్వామి. నా అన్యత్ అసత్ సత్ పరం. సరే, ఇవేంటో ఏంటో తర్వాత చూద్దాం. అసత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, పరం అంటే ఏంటి, అప్పుడు లేనివి. తర్వాత 3వది ఏం చెప్పాడు స్వామి? పశ్చాద్ అహం. పశ్చాద్ అంటే అర్థం ఏంటండి? దాని తరువాత. అహం దేని తరువాత అయ్యా? సృష్టి తరువాత కూడా నేనున్నాను. సృష్టికి ముందు నేనున్నానని మొదటి స్టేట్మెంట్ ఇస్తే, 2వ స్టేట్మెంట్లో ఏం స్వామి ఇచ్చాడు? పశ్చాద్ అహం, సృష్టి తరువాత కూడా అహం ఉన్నాను. ఎలా ఉన్నావు? యద్ ఏతత్ చ యదేతచ్చ. యద్ ఏతత్ చ అంటే ఏదేదైతే సృష్టిలో ఉందో, యదేతత్ అంటే ఏదేదైతే సృష్టిలో ఉందో అది అంతగా ఉన్నాను. అది అంతా నేనేగా ఉన్నాను. ఎప్పుడు? వర్తమానంలో, సృష్టి జరుగుతున్న టైంలో.
ఇది నా పొజిషన్. ఇంకా లాస్ట్ లో ఉంది. నేను ఇంకెలా ఉన్నానంట, యో అవశిష్యతి. అవశిష్యము అంటే ఏంటి స్వామీజీ అంటే లయం అయిపోయిన తర్వాత. అవశిష్యం అంటే లయం అయిపోయింది. యహ లయం అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో సహా అస్మి అహం, అది కూడా నేనే. ఇది మొత్తం శ్లోకం యొక్క అర్థం. మళ్ళా జాగ్రత్తగా వినండి. అహం ఏవ ఆసం అగ్రే నా అన్యత అసత్ సత్ పరం. మొదటి స్టేట్మెంట్ సృష్టికి పూర్వం యొక్క పరిస్థితి. సృష్టి జరుగుతున్నప్పుడు పరిస్థితి ఏంటి? పశ్చాద్ అహం యద్ ఏ తత్ చ, ఏదేదైతే సృష్టి వర్తమానంలో ఉందో అదంతా కూడా నేనే. రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ ఏంటంట, యో అవశిష్యతే సహాస్మి అహం. ప్రళయ తరువాత కూడా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా నేనే అని స్వామి చెప్పడం జరిగింది. మామూలు మన మాటల్లో అయితే సృష్టికి పూర్వము నేనున్నాను, సృష్టి వర్తమానంలోనూ నేనున్నాను, సృష్టి లయం తర్వాత కూడా నేనున్నాను. ఏ రూపంలో ఉన్నావు స్వామీజీ? అహం. మనం తత్వ విచారణ చేస్తున్నాం కాబట్టి భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు స్వామీజీ అండి అంటే అహం రూపంలో ఉన్నాడు. అందుకే 3 సార్లు అహం 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 అనే పదాన్ని ఉపయోగించాడు స్వామి. అగ్రే అహం, పశ్చాద్ అహం, అవశిష్యతే అపి అహం. 3 దశల్లోనూ నేనే ఉన్నానంటే మనకు అనిపిస్తుంది భగవంతుడు ఏంటి స్వామీజీ అహం 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 అని చెప్పుకుంటున్నాడు. అదే జీవులుగా మనం గాని అహం అహం అని చెప్పుకుంటే ఇది వినాశకారికి, ఇది దీన్ని విడిచిపెట్టేయండి అంటాడు. ఆయనేమో నేనే ఉన్నాను అంతా నేనేమో చెప్తున్నాడు. ఏంటి స్వామీజీ అండి అంటే మా ఆచార్యులు చక్కగా చెప్పారు. వీటిని ఏమంటారంటే వేదంలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే పరమ సత్యాలు అంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పుతున్న అహం ఏదైతే ఉందో అది పరమ సత్యం. మనం ఉపయోగిస్తున్న అహం ఏదైతే ఉందో ఇది ఫాల్స్, బాధిత వృత్తి. ఇది మనము ఉపయోగిస్తాం అహమని. అహాన్ని ఉపయోగించకుండా ఏది జరగదు. వేదాంతంలో చెప్తారు, ఒక్కొక్క క్వశ్చన్ వేస్తారు. మనం గాఢ నిద్రపోతామంట రాత్రి. నిద్రలో నుంచి బయటకు వస్తాం. నిద్రలో నుంచి బయటకు వచ్చినప్పుడు అత్యంత సూక్ష్మంగా మనలో పుట్టిన వృత్తి ఏంటండి అంటే అహమస్మి, నేనున్నాను. దాని తరువాత దానికి జోడిస్తాం ఏదైనా సరే. ఈ నేను అనే అహం వృత్తి మనల్ని కూడా ఎప్పుడు విడిచిపెట్టదు. అయితే ఇది వృత్తి, అది సత్యం. వృత్తి ఎప్పుడైనా బాధితం అయిపోతుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఉపయోగిస్తున్న అహాన్ని మనం ఎలా స్వీకరించాలి స్వామీజీ అండి అంటే అది పరమ సత్యంగా స్వీకరించాలి. 1. 2, స్వామి ఉపయోగించినప్పుడు ఎలా ఉపయోగించాడు చూడండి. అహం ఏవ ఆసం అన్నాడు. ఏవ అంటే అర్థం ఏంటండి సంస్కృతంలో? నేను మాత్రమే ఉన్నాను. అహం అపి ఆసం అనలే. అహం అపి అంటే అర్థం ఏంటంటే నేను కూడా ఉన్నానని. మనలాంటి వాళ్ళ ఉపయోగం ఇది. కానీ భగవంతుడు ఉపయోగించిన అహం ఏంటండి అంటే నేను మాత్రమే ఉన్నాను. ఇప్పుడు మనకి సందేహం వస్తుంది. స్వామీజీ ఇక్కడ నేను అంటే అహం అనే పదాన్ని మాత్రమే పట్టుకోండి. శ్రీకృష్ణుడు వద్దు మనకి, నారాయణ భగవానుడు వద్దు, ఏమీ వద్దు, అహమే. స్వామి అహం మాత్రమే ఉంటే మరి కనిపిస్తున్న సృష్టి అంతా ఏంటండి? ఎంత కనిపిస్తుంది సృష్టిలో? అనేకత్వం కనిపిస్తుంది. అహం అనవని కూడా ఉన్నాయి.
అవునా కాదా? అహం అనని వస్తువులు కూడా సృష్టిలో కనిపిస్తున్నాయి. ఎప్పుడో అని కాలంలో కలిసిపోయినవి ఉన్నాయి. శ్రీరాముడు ఉన్నాడు అనుకో, ఆయన అసత్యం అంటామా? హీ వాస్ దేర్ అంటాం. శ్రీకృష్ణుడు ఉన్నాడంటే హీ వాస్ దేర్ అంటాం. మరి సృష్టి అంతా ఏంటి స్వామీజీ భిన్న భిన్నంగా ఉన్నది అంటే, ఇక్కడ నుంచి మనం విచారణ ప్రారంభించాలి అంట. తత్వ విచారణ. ఈ శ్లోకం దేని గురించి చెప్తుంది స్వామీజీ అండి అంటే, భగవంతుడి యొక్క తత్వం సృష్టి పరంగా దానికున్న సంబంధాన్ని తెలియచేస్తుంది ఈ శ్లోకం ప్రత్యేకంగా. భగవంతుడి యొక్క తత్వానికి సృష్టికి ఉన్న సంబంధాన్ని ఈ శ్లోకం తెలియచేస్తాడు. స్వామి ఎలా చెప్పుతున్నాడో జాగ్రత్తగా విందాం. మొదట ఏమన్నాడు? అహం ఏవ ఆసం అగ్రే. ఎటువంటి సృష్టి లేనప్పుడు నేను మాత్రమే ఉన్నాను. నేను అంటే అహం మాత్రమే ఉంది అంటూ ఆ పొజిషన్లో 3 లేవు అన్నాడు. ఏంటండి లేవు? సత్ లేదు, అసత్ లేదు, తరువాతేమో పరం కూడా లేదు అని. ఈ 3 లేవట, ఆయన మాత్రమే ఉన్నాడంట. అంటే ఇప్పుడు మనం అంటాం, సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, పరం అంటే ఏంటి? 3 పదాలు ఉపయోగించారు కదా. అవేంటంటే ఇవి లేనివి, సృష్టికి పూర్వం ఇవి లేవంట. సత్ అంటే ఇక్కడ తీసుకోవాల్సిన అర్థాలు, సత్ అంటే స్థూల ప్రపంచము అని అర్థం. సత్ అంటే స్థూల ప్రపంచం, గ్రాస్ వరల్డ్. పంచభూతాలలోని స్థూల మాతృక ద్వారా తయారైనటువంటి దానిని స్థూల ప్రపంచము అంటాం. ఇది లేదు అక్కడ. పెద్దవాళ్ళు ఎవరైనా వేదాంతంలో కానీ ఆధ్యాత్మికతలో కానీ స్థూల ప్రపంచము అంటే ఏంటండి అని నిర్వచనం అడిగారు అనుకోండి, దానికి నిర్వచనం ఏం చెప్తారు తెలుసా అండి? ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చిన దానిని స్థూల ప్రపంచము అనాలి. ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చింది. ఇంద్రియాల ద్వారా ఏం స్వామీజీ అనుభవానికి వస్తాయి? మనకున్న 5 ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనుభవంలోనికి వస్తాయి. ఇవే. శబ్దం అంటే సౌండ్, ఇంద్రియ అనుభవం. స్పర్శ, టచ్ చేస్తాం, ఇంద్రియ అనుభవం. ఆకారం, రూపం, ఇంద్రియ అనుభవం నేత్రానికి. రసం, నాలుకకి ఇంద్రియ అనుభవం. గంధం, వాసన. ఈ 5 మాత్రమే స్థూల ప్రపంచము అనాలి. దీనిని సత్ అంటారు. ఈ 5 ఇది అక్కడ లేదు అన్నాడు స్వామి. సృష్టికి పూర్వం ఏమీ లేవు. పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, అనేక రకాలైన ప్రాణులు కానీ, నదులు కానీ, కొండలు కానీ ఏమీ లేవు. సత్. రెండోది అసత్ కూడా లేదన్నాడు స్వామి. స్వామి అసత్ అంటే ఏంటండి? అసత్ అంటే సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ ప్రపంచం అని దేనిని అనాలి స్వామీజీ అండి అంటే, సూక్ష్మ ప్రపంచం ఇంద్రియాలకి గోచరం కాదు, కానీ మనోబుద్ధులకి గోచరం. దానిని సూక్ష్మ ప్రపంచం అనాలి. మనోబుద్ధిపరమైన వ్యాపారం ఏదైతే ఉంటుందో అది కూడా ప్రపంచమే. దాని పేరు సూక్ష్మ ప్రపంచము అంటారు. మనలో అనేక రకాలైన భావనలు ఉన్నాయి. ప్రేమ అంటాం, చూపించండి ప్రేమని ఇంద్రియానికి, సూక్ష్మం అది. దయ అంటాం, చూపించండి దయని, ఇది దయ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుందేమో. అవి ఇంద్రియ అగోచరాలు.
కానీ మనస్సుకి బుద్ధికి గోచరం అవుతాయి. ఇటువంటి దానిని సూక్ష్మ ప్రపంచం అంటారు. అయితే స్వామి అంటున్నాడు, సృష్టికి పూర్వం ఈ సూక్ష్మ ప్రపంచం కూడా లేదు. 2 సత్తు పోయింది, అసత్ పోయింది. మూడవది ఉంది. స్వామి దానికి ఏం పదాన్ని ఉపయోగించాడంటే పరం అన్నాడు. స్థూలానికి సూక్ష్మానికి పరంగా ఏముంటదండి? ఇది మనకు తెలిసిందే. దాని పేరు కారణ ప్రపంచము అంటాం. కారణ ప్రపంచం ఎంత ట్రిక్కీ అంటే దీనికి ఇంకొక పేరుంది స్వామీజీ. ఆ పేరేంటండి అంటే అవ్యక్త ప్రపంచము అంటాం. కారణ ప్రపంచము ఎప్పుడూ కూడా అన్‌మానిఫెస్టెడ్ స్టేట్ లోనే ఉంటది. ప్రేమను చూస్తాం మనం. కానీ ఆ ప్రేమ ఏ కారణంగా పుట్టిందో అది మనోబుద్ధులకి కూడా దొరకదు. అది ఎప్పుడూ అవ్యక్తమే. ఆ వాసన నీకు తెలీదు. వేరు వేరు సందర్భాలలో ప్రేమ పుట్టొచ్చు. కానీ ప్రేమ మూల వాసన నీకెప్పుడైనా అనుభవంలోకి వచ్చిందయ్యా మనోబుద్ధుల ద్వారా అంటే రాదు. దాని పేరు కారణ ప్రపంచం. కారణ ప్రపంచం ఎల్లప్పుడూ కూడా అవ్యక్తంగానే ఉంటది. దీనిని పరం అన్నారు. పరం అంటే పై రెండింటికన్నా అతీతంగా ఉన్నది. ఈ మూడు కలిసి ప్రపంచం అండి. స్థూలము, సూక్ష్మము, కారణము. ఏదో ఒక వాసన ఉంటుంది మనలో. ఆ వాసనకి అనుగుణంగా మనలో డిజైర్ పుడుతుంది, కామన. అంటే కారణం నుంచి సూక్ష్మానికి వచ్చాం. సూక్ష్మంలో ఉన్న ఈ కామన లేదా డిజైరు కర్మగా మారుతుంది, స్థూలానికి వచ్చాం. ఇదే ప్రపంచం యొక్క నడవడిక. స్వామి ఏమంటున్నాడంటే ఇది సృష్టికి పూర్వం లేదు అన్నాడు. అంటే ఇక్కడ దేనిని అర్థం చేసుకోవాలి? వ్యష్టిగా అంటే ఒక ఇండివిజువల్ గా మనకి అనుభవం అవుతున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలే కాదు, సమిష్టి కారణ శరీరం కూడా లేదు, సమిష్టి సూక్ష్మ శరీరం కూడా లేదు, సమిష్టి స్థూల శరీరం కూడా లేదు. 2 కదండి చెప్పుకుంటారు పెద్దవాళ్ళు. వ్యష్టి అంటే అర్థం ఏంటండి అంటే ఒక ఇండివిజువల్ కి సంబంధించినటువంటి వ్యవహారం. సమష్టి అంటే అర్థం ఏంటి స్వామీజీ? మనందరం కలిస్తే ఏది ఉంటుందో దాని పేరు సమష్టి. ఇక్కడ ఏముంటుందో సమష్టిలో కూడా అదే ఉంటది. ఒక జీవుడిగా స్థూల శరీరం ఏంటండి అంటే ఇది. సమష్టిగా స్థూల శరీరం ఏంటి అంటే అనంత కోటి బ్రహ్మాండాలు. మన అందరి మనస్సు కలిపితే దాన్ని టోటల్ మైండ్ అంటారు. మన అందరి వాసనలు కలిపితే దాన్ని టోటల్ అన్మానిఫెస్టెడ్ వరల్డ్ అంటారు. స్వామి ఇక్కడ సృష్టికి తనకి రిలేషన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేవు అంటే సమిష్టి స్థాయిలో కూడా సృష్టికి పూర్వం ఇవి లేవు. ఇవి లేవు. శరీరాలు కానీ మనోబుద్ధులు కానీ అవ్యక్తాలు కానీ లేవు. ఇప్పుడు చెప్పుకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాన్నండి మనం ఒక పదంతో సంబోధిస్తాం వేదాంతంలో. చాలాసార్లు చెప్పుకున్నాం. ఏం పదం స్వామీజీ అదంటే వీటన్నింటినీ కలిపి మనం ఇదం అంటాం. ఈశావాస్యం ఇదం సర్వం అంది ఉపనిషత్తు. ఇది శరీరము, ఇది వృత్తి, ఇది వాసన, ఇది భూమండలము, ఇది చంద్రమండలము, ఇది సముద్రము, ఇది ఆకాశము. సో ఈ సమిష్టి ప్రపంచానికి వేదాంతంలో ఉపయోగించే ఏకపదం ఏంటి స్వామీజీ అంటే ఇదం. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? ఈ ఇదాన్ని కంప్లీట్ గా నిషేధం చేసేసాడు. ఈయన సృష్టికి పూర్వం ఇదం అనేదే లేదు. మరి ఏముందయ్యా? అహం ఏవ ఆసం. అహం మాత్రమే
ఉంది అని స్వామి చెప్పాడు. అలా కొంచెం కొంచెం అర్థం అవుతుంది స్వామీజీ. సో ఈ 3 లేవు అంటే ఈ 3 మనకు తెలిసిన వ్యవహారం, దీన్నంతటిని ఇదం అంటారు. దీన్ని భగవంతుడు నెగేట్ చేసేసాడు, ఇది లేదు అని. చేసి ఏదైనా ఉందా మరి? ఇది లేదు సరే. ఏదైనా ఉందా? ఉంది. ఏమి ఉంది? అహం ఉంది. అహం. ఇక్కడ ఇప్పుడు విద్యార్థి అడిగాడు ప్రశ్న. ఇది ముఖ్యమైన ప్రశ్న. ప్రభు, అహం ఏవ ఆసం అగ్రే అన్నాం. సృష్టికి పూర్వం అహం మాత్రమే ఉంది అని. ఈ అహం అంటే ఏంటయ్యా? సో ఇదం అంటే మా అనుభవంలో ఉంది కాబట్టి మాకు అర్థం అయిపోయింది. స్థూల సూక్ష్మ కారణ శరీరం మా అనుభవాలు కాబట్టి మాకు అర్థమైంది. అహం మాత్రమే ఉంది అన్నావు కదా, ఈ అహం అంటే ఏంటి చెప్పు. దీనికి ఈ అహం పదానికి ఉన్న నిర్వచనం మీరు చెప్పండి స్వామి అంటే, మనమేదో క్యాజువల్ గా చెప్పేస్తాం. అహం అంటే సచ్చిదానంద స్వరూపం అండి అని స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. మనం అద్వైత సిద్ధాంతాన్ని నమ్మాం కాబట్టి. కానీ అంత ఈజీగా చెప్పటానికి వీలు కాదు. ఎందుకు స్వామీజీ కాదు అంటే, ఈ అహం అనే పదార్థం ఎక్కడుంది అన్నాడండి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటి ఉంది అన్నాడు. ఇవి దాటి ఉన్న దానిని తెలుసుకోవడానికి, అంత ఈజీగా చెప్పేయడానికి ఈ మధ్యలో ఉన్న ఈ జీవ బుద్ధి డిక్లేర్ చేసేయగలదా? మనకి తెలియని సెక్టార్ అది. అక్కడ ఏముంది చెప్పు. అహం ఏవ అన్నావు కదా, అదంటే ఏంటి భగవంతుడా అంటే, ఈ అహం పైన పెద్ద శాస్త్రాలే పుట్టాయి. వీటిని ఏమంటారో తెలుసండి? దర్శన శాస్త్రాలు అంటారు. మీరు వినే ఉంటారు, వేదాంతంలో 9 దర్శనాలు ఉంటాయంట. ఈ దర్శన శాస్త్రాలని అన్నింటినీ కనుగొన్న వారు సామాన్యులు కాదండి. అందరూ తత్వవేత్తలు, చదువరులు, ధ్యానము, సమాధి ఇత్యాది ప్రక్రియలు అలవాటు పడిన వాళ్ళు. పామరులు కాదు, పండిత వర్గానికి చెందిన వాళ్ళే సృష్టికి మూల కారణంగా ఉన్నటువంటి ఆ పదార్థం ఏంటి అని తెలుసుకోవడానికి 9 ఫిలాసఫీలు ఇచ్చారంట ముఖ్యమైనవి. ఏమి అయ్యుండొచ్చు సృష్టికి మూల కారణం? సృష్టి దేని ద్వారా నిర్మింపబడినది? వీటిని దర్శన శాస్త్రాలు అంటారు. కొన్ని మనం శాంపుల్ గా చూద్దాం. ఒక దర్శనం పేరండి చార్వాక దర్శనము అని ఒక దర్శనం. చార్వాక దర్శనం. మనకేమనిపిస్తుందో తెలుసా అండి? ప్రతి దర్శనము వింటున్నప్పుడు ఇది కరెక్టే, ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. అంత మేధో సంపత్తి ఉన్న దర్శనాలు. ఈ చార్వాక్ అనే దర్శనం వాళ్ళు ఏం చెప్పారటండి? సృష్టి అంతా నిర్మాణమైంది 4 వల్లనే, 4 భూతాల వలన. కాబట్టి వాళ్ళ పేరు చార్వాకులు అన్నారు. చార్ అంటే 4 కదండి, చార్వాకులు అన్నారు. ఏంటయ్యా 4 భూతాలంటే, మనం పంచభూతాలు చెప్తాం, అందులో ఆకాశం ఒకటి ఉంది. వాళ్ళు ఆకాశాన్ని తీసేస్తారు. ఆకాశాన్ని తీసేసి వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 4 ద్వారానే సృష్టి నిర్మింపబడినది. సృష్టికి కారణం ఏంటండి అంటే భూతాలు. భూతాలంటే గోష్ఠులు కాదు, భూతాలంటే ఈ 4 భూతాలు. వాళ్ళ వాదాన్ని ఏమంటారు తెలుసా అండి? భౌతికవాదులు అంటారు. మనం వెంటనే ఒప్పుకుంటాం, ఇది కరెక్టే స్వామీజీ, ఈ 4 తప్పించి ఏం లేవే మా అనుభవంలో. ఆకాశాన్ని వాళ్ళు ఎందుకు తప్పించేశారో తెలుసండి? ఆకాశం అనుభవ గోచరం కాదు. ఆకాశం అంటే మనం చూస్తుంది ఇది కాదు. ఆకాశం సర్వత్రా ఉంటుంది. ఏదైనా ఉండడానికి అవకాశం ఏది ఇస్తుందో ఆ మూలకం పేరు ఆకాశం అంటాం వేదాంతం. ఇది కనిపించదు కాబట్టి దాన్ని కట్ చేశారు. కనిపించిందే ప్రపంచం. ఎన్ని కనిపించాయ్యా నీకు? 4. కాబట్టి ఈ ప్రపంచానికి కారణం ఏంటండి అంటే ఈ 4 మూలకాలు. ఈ 4 మూలకాల నుంచి వచ్చాయి కాబట్టి ఇది భౌతిక సృష్టి మాత్రమే.
వాటిని భౌతికవాదులు అంటారు. నిజానికి ఇప్పుడున్న జనాభానంతటిని మనం క్రోడీకరిస్తే జనాభాలో 90% మంది భౌతికవాదులు. కనిపించని భగవంతుడు, లేదంటే ఈ జడ పదార్థాన్ని నడిపిస్తున్నటువంటి చైతన్య పదార్థం అంటే వాళ్ళు నమ్మరు. ఎందుకయ్యా నమ్మరు అంటే, మాకేది కనిపిస్తేగా నమ్మడానికి. దేవుడు ఉన్నాడంటే ఏంటి, నాకు చూపించు, దేవుడిని తెచ్చి చూపించు, అప్పుడు నమ్ముతానండి. కనిపించిందే సత్యం. ఇది భౌతికవాదం, ఇది చార్వాకులు వీళ్ళ సిద్ధాంతం. మూల కారణం ఏంటండి అంటే భూతాలు అన్నారు. రెండో దర్శనం ఉందండి, అంటే అహం పదానికి అన్వేషణ చేస్తాం. రెండో దర్శనం ఉంది, వారు ఎవరండి అంటే బౌద్ధికులు, బుద్ధుడు స్థాపించిన మతం వాళ్ళు. మనమేమనుకుంటాము, బుద్ధుడు మహాజ్ఞాని, భగవత్ స్వరూపుడు. కానీ ఆయన ఏమన్నారో తెలుసా అండి, సృష్టికి ఈశ్వరుడు లేడన్నాడు ఆయన. ఈశ్వరుడు నుంచి సృష్టి రాల. మరి సమస్తం కనిపించినవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్వామి అంటే శూన్యం నుంచి వస్తున్నాయని చెప్పాడు. శూన్యం నుంచి వస్తున్నాయి కాబట్టే ఈ సృష్టి అంత అసత్యము, దుఃఖ కారణము, దీనికంటూ ఒక విలువ లేదని చెప్పాడు ఆయన. ఇవన్నీ మనం చెప్తాం, ఇది అసత్యము, దీనికి విలువ లేదు, దుఃఖ కారణం అని చెప్తాం. ఆయన ఏమన్నాడంటే వీటన్నిటికీ ఈ స్వభావం ఉండటానికి కారణం ఏంటండి అంటే ఇవి ఒక శూన్య పదార్థం నుంచి, వారిని శూన్యవాదులు అంటారు. సృష్టికి కారణం శూన్యం. ఉదాహరణ చెప్పయ్యా అంటే మీ గాఢ నిద్ర అంటారు. గాఢ నిద్ర నుంచి జాగృత అవస్థ వచ్చింది, స్వప్నావస్థ వచ్చింది. కానీ ఈ రెండింటికి ఆశ్రయం ఏది, ప్లాట్ఫామ్ ఏది, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే శూన్యం. పైన కూడా అదే సూత్రం, శూన్యవాదులు అంటారు. మనం వెంటనే అంటాం, స్వామీజీ ఇందాకటి కాదు కానీ ఇది కరెక్ట్ లాగే ఉంది స్వామీజీ, ఇదే కొంచెం ఎక్కువ అప్రిషియేటబుల్ గా ఉంది అంటాం. వీరి పేరు శూన్యవాదులు. మూడో దర్శనం వారు ఉన్నారు, వారి పేరు సాంఖ్యులు అంటారు. సాంఖ్య దర్శనం అని, కపిల మహర్షి దీనికి గురువు. సాంఖ్య దర్శనం. వారేమన్నారండి అంటే, ఏమండి ఎంతసేపు భౌతికం 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 అంటారు, కానీ ఇదా సృష్టి కాదు, సృష్టి త్రిగుణాత్మకము అన్నారు. అంటే వారేమన్నారండి అంటే సమస్త సృష్టికి కారణం ఏంటండి అంటే ప్రకృతి. ఇప్పుడు మనమేమంటాము, ఇది ఒక నేచర్. ఆ నేచర్ పర్టికులర్ గా దానికి ఒక నియమం ఉంటుంది కాబట్టి అది అలా జరుగుతుంది అంతే. ప్రకృతి నియమాలు. నీరు చల్లగా ఉంది అంటే అది ప్రకృతి నియమం. అగ్ని వేడిగా ఉందంటే అది ప్రకృతి నియమం. సూర్యుడు భూమి ఇంతే దూరంలో ఉండాలి అంటే అది ప్రకృతి నియమం. ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయని వాళ్ళు అంటారు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కాబట్టి సృష్టి అంతా ఎలా వచ్చింది అండి అంటే ప్రకృతి వలన. వీరిని ప్రకృతివాదులు అంటారు. ఇది విన్నప్పుడు అనిపిస్తుంది ఇది కరెక్ట్ లాగే ఉంది, ప్రకృతివాదం. ఇంకొకరు ఉన్నారు, వారి పేరు అనువాదులు అంటారు. దీనిని కన్వుడు అనే ఒక ఋషి దీనిని ప్రతిపాదన చేశాడు. ఆయన ఏమన్నాడండి అంటే సృష్టి అంతా అణువుల యొక్క సమ్మేళనం. ఒక జాతికి సంబంధించిన అణువులన్నీ ఒక దగ్గర చేరితే ఒక పదార్థం పుడుతుంది. అది ఏదైనా కావచ్చు. నాకు పుష్పజాతి అణువులన్నీ పుష్పాలు, ఫలజాతి అణువులన్నీ ఫలాలు, రాతికి సంబంధించిన అణువులన్నీ రాళ్ళు రప్పలు, అలాగే మనము, అలాగే దేవతలు, ఏదైనా మీరు అనుకోవచ్చు కాక. సృష్టి నిర్మాణానికి కారణం ఏంటయ్యా అంటే అణువులు అని చెప్పారు. వీరిని అనువాదులు అంటారు. దీనిని పాస్టులేట్ చేసిన వాడు ఎవరు, సామాన్యుడు కాదండి, కన్వుడు అనే ఒక మహర్షి. ఇది చదవాలి వేదాంతంలో. వేదాంతంలో వచ్చిన వాళ్ళు కేవలం శంకర భగవత్పాదులు, వేదవ్యాసుడు చెప్పిందే చదివితే దర్శనాలు చదివినట్టు చెప్పరు. దర్శనాలు చదివేటప్పుడు ఇవన్నీ చదవాలి. ఎందుకు స్వామీజీ అండి అంటే మన బుద్ధే క్వశ్చన్ చేస్తుంది వీటన్నిటిని. సర్వము ప్రకృతిమయంగా ఉన్నప్పుడు దీన్ని దాటి ఏముంది, సర్వము పంచభూతాత్మకమైనప్పుడు దీన్ని దాటి ఏముంది, వీటన్నిటికీ సమాధానం మనం కనుక్కోవాలి. వీరిని అనువాదులు అంటారు.
ఆఖరి వాళ్ళు ఎవరు స్వామీజీ అంటే వీరిని వైజ్ఞానికులు అంటారు. ఇది కూడా ఉంది దర్శన శాస్త్రాలు. వైజ్ఞానికులు ఎవరండి అంటే ఈ రోజు శాస్త్రవేత్తలు. ఎలా వచ్చిందయ్యా ఈ సృష్టి అంతా అంటే ఏవో 108 మూలకాలు ఉంటాయి. ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఇవన్నీ అన్నీను ఇవి వేరు వేరు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ జరిగినప్పుడు వేరు వేరు పదార్థాలు పుట్టాయి. 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిస్తే నీరు వచ్చింది. అలాగ కాదయ్యా 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు కలిస్తే వాయువు వచ్చింది. అలా ప్రతి దానికి కూడా ఈ 108 మూలకాల యొక్క కలయికే. అంతకు మించి ఏం లేదు. మనలో కోపం వస్తుందన్నా సరే అది ఒక కెమికల్ రియాక్షన్. మనలో శాంతం వస్తుందన్నా సరే అది ఒక కెమికల్ రియాక్షన్. మనకు పిల్లలు పుడుతున్నారన్నా అది ఒక కెమికల్ రియాక్షన్. శరీరం పడిపోతుందన్నా అది ఒక కెమికల్ రియాక్షనే తప్పించి దీనిని మించి మరొక సత్య వస్తువు లేదు అంటారు. వీరిని వైజ్ఞానికులు అంటారు. ఇది నిజమే. ఈ విధంగా అనేక మంది మహాత్ములు అనేక దర్శన శాస్త్రాలలో కారణం ఏంటి, ఆ మూల వస్తువు ఏంటి అనే దానికి అనేక రకాలైన సిద్ధాంతాలను ఇచ్చారు. ఇవి సరిపోవన్నట్టు కొంతమందిని కాలవాదులు అంటారు. కాలవాదులు అంటే ఏంటండి? ఈ సృష్టి చక్రాన్ని అంతటిని నడిపిస్తున్నది ఎవరండి అంటే కాలం. ఆ కాల అనుసారంగానే ఇక్కడ మంచి జరగవచ్చు, చెడ్డ జరగవచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండకపోవచ్చు. దీనిని కాలవాదులు అంటారు. ఈ కాలవాదానికి గురువు ఎవరో తెలుసండి? ఆదిశేషుడంట. విష్ణుమూర్తి యొక్క శేషపాన్పు ఆదిశేషుడు కాలవాదులకి గురువు అంటారు. వీరిని కాలవాదులు. ఇంకొకరు ఉంటారు, వారిని కర్మవాదులు అంటారు. ఇది మనం ఒప్పుకుంటాం. కర్మవాదులు అంటే ఏంటి? ఈ సృష్టిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు కలిగి ఉన్నారు, ఒకరు కలిగి లేరు. కారణం ఏంటండి అంటే వారు చేసుకున్నటువంటి కర్మలు. ఇది వేదంలో పూర్వమీమాంస అంటారు. జ్ఞానానికి పూర్వం మనం చేసేది ఇదే. కర్మవాదులు అంటారు. వీరు కర్మే సత్యం. నువ్వు ఎటువంటి కర్మ చేసుకుంటే నువ్వు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్తావు తప్పించి థర్డ్ హ్యాండ్ యొక్క ప్రమేయం నీ ప్రోగ్రెస్ లో కానీ నీ ప్రోగ్రెస్ లేకపోవడంలో కానీ జరగదు. కర్మే కారణం. వీరిని కర్మవాదులు అంటారు. కర్మ మూల కారణం. కాలవాది, కర్మవాది, ఇంకొక వాది ఉన్నాడంటే వాడి పేరు ధార్మికవాది అంటారు. ధార్మికవాది అంటే ఎవరు స్వామీజీ అండి అంటే భక్తుడు. సృష్టికి కారణం ఎవరండి అంటే విష్ణుమూర్తి అంటాడు. వైష్ణవుడైతే శివుడు అంటాడు. శివుడైతే జీసస్ అంటాడు. ఇంకొకరు అంటారు. వీరిని ధార్మికవాదులు అంటారు. ఎందుకు? నీకు ఆధారం ఏంటండి అంటే మా శివపురాణంలో ఇలాగ చెప్పబడి ఉంది, మా బైబిల్లో ఇలా చెప్పబడి ఉంది, సృష్టి అంతటికి కారణం నా దేవుడు. వీరిని ధార్మికవాదులు అంటారు. ఇవన్నీ మన అనుభవాల్లో ఉన్నాయా లేవా చెప్పండి. స్వామీజీ మీరు ఇన్ని ఎందుకు చెప్పారంటే ఇదొక్కటే కారణం. నిజమైన సాధన అన్వేషణలో ఈ వృత్తులు అన్నీ మనకి వచ్చాయి. వీరు అందరూ కూడా మూల కారణం ఏంటి అని అన్వేషణ చేశారు. మనం కూడా చేస్తుంటాం ఈ విచారణ. కారణం కర్మ అయి ఉండొచ్చా? కారణం భగవంతుడై ఉండొచ్చా? కారణం ధర్మం అయి ఉండొచ్చా? లేదంటే భౌతికంగా అలా జరిగిపోతుందా? సైన్సే నిజమా? సో ఇవన్నీ సృష్టి మూల కారణాన్ని అన్వేషించే విషయాలు. అయితే స్వామి ఇక్కడ ఏం చెప్పాడండి అంటే మూల కారణం ఏమన్నాడు? అహం అన్నాడు. అహం ఏవ ఆసం అగ్రే. అహం అంటే ఏంటి స్వామీజీ? అహం అంటే ఆ శుద్ధ చైతన్యం. నేను ఉపయోగించిన పదం ఏంటో చూడండి. అహం అంటే శుద్ధ చైతన్యం. ఎటువంటి కండిషన్స్ లేనటువంటి ఆ స్ఫురణ. ఎటువంటి కండిషను దానికి జోడీ కాకూడదు. అహం శరీరం, అహం మనస్సు, అహం బుద్ధి, అహం దేవుడు, అహం జగత్తు, ఎటువంటి కండిషను ఉండకూడదు. శుద్ధ చైతన్యం అంటే ఎటువంటి ఉపాధి లేనటువంటి ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో దానిని అహం అనాలి. అదే అగ్రం.
ఆసం నిలిచి ఉంది. అది మూల కారణం అని స్వామి చెప్పారు. అయితే మా ఆచార్యులు చక్కటి లాజిక్ ఇచ్చారు దానికి. సరైన కారణం. మూల కారణం అని దేనిని అనాలటండి తెలుసండి? మూల కారణమైన వస్తువు సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా అది కారణమయ్యి ఉండాలి. దానిని మూల కారణం అంటారు. ఫండమెంటల్ కాజ్. ఫండమెంటల్ కాజ్ ఎలా ఉండాలండి అంటే ప్రతి దానికి కూడా అది కారణమై ఉండాలి. ఇందాక చెప్పిన 9-10 దర్శనాల్లో ప్రతి దానికి అవి కారణం కాదు. కొన్నింటికి అవి కారణంగా కనిపించవచ్చు. కష్టమో సుఖమో వస్తే మనం ఏమంటాము? కర్మ కారణమై ఉండొచ్చండి అంటాం. కష్టమో సుఖమో వచ్చినప్పుడు. లేదంటే వస్తువు కనిపించినప్పుడు ఏంటయ్యే కారణం అంటే మూలకాలు కారణమై ఉండొచ్చండి అంటాం. ఎందుకంటే కొన్ని అణువుల నిర్మాణమే వస్తువులు కాబట్టి. కొన్ని ఏరియాల్లో అవి కారణాలుగా కనిపించొచ్చు. కొన్ని ఏరియాల్లో. కానీ మూల కారణం ఎలా ఉండాలండి అంటే ఈ మూల కారణం సర్వానికి కారణమై ఉండాలి. ఇది లేకపోతే ఏది ఉండకూడదు. దీన్ని గాని తీసేసామనుకో ఇట్ షుడ్ అది కంప్లీట్ గా ఏమంటారు దాన్ని వానిష్ అయిపోవాలి. దానికి ఉనికే ఉండకూడదు. అటువంటి దానిని మూల కారణం అన్నారు. దాన్ని తీసేసామంటే ఇంక అక్కడ ఏమీ మిగలకూడదు. దాని పేరే శుద్ధ చైతన్యం అహం అని స్వామి చెప్పడం జరిగింది. ఇది సృష్టికి ఇది మాత్రమే ఉంది అని స్వామి చెప్పడం జరిగింది. అయితే స్వామి మీరు శుద్ధ చైతన్యం అన్నారు కదా, దీనికి ఏమైనా కొన్ని లక్షణాలను చెప్తారా? దేనిని శుద్ధ చైతన్యం అనాలి అంటే ఇక్కడ పెద్దలు 3 లక్షణాలని చెప్పారు. ఒకటి ఏంటండి అంటే శుద్ధ చైతన్యం సత్యం. అది మాత్రమే సత్యం. మరి మనం చూస్తున్న ఈ వస్తు జగత్తంతా ఏంటి స్వామిజీ అండి అంటే ఆ సత్య వస్తువు పైన ఆభాస మాత్రమే. ఆభాస అంటే ఎపియర్ అవుతాయి ఈ నామరూపాలన్నీ. వీటి అన్నింటిలో ఏకైక సత్యం ఉంది. దాని పేరే శుద్ధ చైతన్యం. ఒక సముద్రం ఘోషిస్తుంది అనుకోండి. సముద్రం ఘోషిస్తున్నప్పుడు మనం చూస్తాం ఒక పెద్ద తరంగం వచ్చింది, ఒక చిన్న తరంగం వచ్చింది, ఒక చిన్న బబుల్ వచ్చింది, ఒక చిన్న ఏదో తేమ లాంటి పదార్థం వచ్చింది. మనం ఏమంటాం వీటన్నిటికీను ప్రతి దానికి ఒక నామము ఉంది, ఒక రూపము ఉంది స్వామీజీ. కొన్నింటిని పెద్దవంటున్నాం, కొన్నింటిని చిన్నవంటున్నాం. కొన్నింటికి తరంగం అంటున్నాం, కొన్నింటికి బబుల్ అంటున్నాం, కొన్నింటికి ఫేనం అంటున్నాం. అనేక రకాలుగా ఉన్నాయి. నామరూపాలు అన్నీ ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, ఈ వైవిధ్యం అంతా కనిపిస్తుంది యథార్థమే. వైవిధ్యం అంటే మార్పు, డిఫరెన్సు, అనేకత్వము కనిపిస్తుంది. కానీ ఈ అనేకత్వం అంతట్లో ఏకైక సత్య పదార్థం ఏంటి స్వామిజీ అండి అంటే నీరు, సముద్రపు నీరు, H2O. పెద్ద తరంగమైన ఆ నీరే, చిన్న తరంగమైన ఆ నీరే. నీటికి భిన్నంగా ఇంకేదైనా పదార్థం ఉందా అండి? ఏదైనా ఉంది అంటే ఏముంది? ఒక పేరు, ఒక రూపము మనం ప్రొజెక్ట్ చేసినవి. అందుకే వీటిని ఆభాసాలు అంటాం. ఆభాసాలు అంటే కనిపిస్తాయి అంతే, సత్యం కాదు. జగత్తుకి ఈ పరిస్థితి ఉంటుంది పరమాత్మ దగ్గర. అహం సత్యము అంటే నీరు సత్యము. తరంగము ఇత్యాది పేర్లు, వాటి యొక్క సైజులు, రూపాలు ఇవన్నీ కూడా అసత్యము, ఆభాస. ఇది సత్య పదార్థానికి ఉండే యథార్థత. అదే దానినే శుద్ధ చైతన్యము అంటారు. ఇది ఒక లక్షణం. రెండవ లక్షణం శుద్ధ చైతన్యం నిర్వికారి అంటారు. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ప్రశ్నలన్నీ మనకు ఎలాగొస్తాయి తెలుసా అండి? మీరేమో బ్రహ్మ ఒక్కటే, అదే సత్యము అంటున్నారు. మేమేమో చూస్తున్నాము అనేకత్వం చూస్తున్నాం. ఒక్కటని మేము చూడట్లేదు, ఏకత్వాన్ని చూడట్లేదు, అనేకత్వాన్ని చూస్తున్నాం.
మరి అనేకత్వం ఏంటండి అంటే ఈ అనేకత్వము ఆభాస, ఒక ఎపియరెన్స్ మాత్రమే సత్యం మీద. ఇది మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటి? ఈ శుద్ధ చైతన్యం నిర్వికారి, అవికారి అన్నారు. అవికారి అంటే అర్థం ఏంటో తెలుసండి? మార్పు చెందనటువంటి వస్తువు. ఈ డౌట్ మనకి ఎందుకు వస్తుంది? మనం చెప్తాం బ్రహ్మ నిర్వికారం అండి, బ్రహ్మలో వికారం లేదు అని. కానీ మనం చూస్తున్న సృష్టి అంతా వికారమయం, మన శరీరంతో సహా. వికారం అంటే ఒంట్లు తిప్పటం కాదు, వికారం అంటే మార్పులకు లోనయ్యే పదార్థం. వేదాంతంలో చెప్తారు మన శరీరానికి 6 వికారాలు ఉంటాయట. ఏంటి స్వామీజీ 6 వికారాలు? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే. అస్థి అంటే ఏంటి? మన శరీరం మొట్టమొదటి వికారం ఏంటంటే శరీరానికి తల్లి గర్భంలో పడుతుంది, దాని పేరు అస్థి స్థితి అంటారు. ఈ అస్థి స్థితి నుంచి జాయతే, జాయతే అంటే పుట్టింది, తల్లి గర్భం నుంచి వచ్చింది, ఇది రెండో స్థితి. మనం ఇదే మొదటిదేమో అనుకుంటాం, కాదు, ఇది రెండోది. మొదటి స్థితి ఏంటండి శరీరానికి అండి అంటే అస్థి, జాయతే. పుట్టినప్పుడు పుట్టిన అంతే ఉందా స్వామీజీ? లేదు, వర్ధతే, ప్రతిరోజు పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. పుట్టినంత ఉన్నామా మనం? లేం, వర్ధతే. స్వామీజీ అలా పెరుగుతూ పోతూ ఉంటుందా అంటే పెరుగుతూ పోదు, విపరిణమతే, మళ్ళీ క్షీణిస్తూ ఉంటది. ఆయన వయసులో ఉన్నప్పుడు 6 అడుగులు అందగాడండి, ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చేసరికి మళ్ళా 3 అడుగులే అయిపోయాడు మనిషి అంట. సర్వం తేజస్సు కోల్పోతాం, విపరిణమతి. ఆఖరిది ఏంటండి? అపక్షీయతి. అపక్షీయత అంటే నాశనం. ఎన్నో కోట్ల శరీరాలు పుట్టాయి మనకన్నా ముందు, ఏవేవన్నీ నాశనం అయిపోయి. శరీరానికి ఉన్న ఒక స్వభావం అది. ఇవన్నీ ఏంటి? వికారాలు, మార్పులు. వీటికి భిన్నమైనది చైతన్యం, అది అవికారి అన్నారు. ఇక్కడ మనకి కన్ఫ్యూషన్ వస్తుంది, స్వామీజీ అది ఒకే వస్తువు అయినప్పుడు, అది కూడా అవికారి అయినప్పుడు ఈ వికారాలన్నీ ఎలా వస్తున్నాయి స్వామీజీ? నేను ఎటువంటి మార్పు లేని వస్తువు అయినప్పుడు నాలో ఈ మార్పులు ఎలా కనిపిస్తున్నాయి? దానికి వేదంలో ఇచ్చిన ఆన్సర్ ఏంటండి అంటే, వాళ్ళు ఎంత గాఢంగా చెప్పారో చూడండి. ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది దీనికి సమాధానం. అదేంటంట? వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. అంటే అర్థం ఏంటంట? మృత్తిక నుంచి, మట్టి నుంచి ఒక కొండ తయారు చేశాం, ఒక జార్ తయారు చేశాం, ఒక ప్లేట్ తయారు చేశాం, ఒక పెద్ద బాణాలి తయారు చేశాం. ఇవన్నీ వికారాలా కాదా అండి అంటే వికారాలే. కానీ నిజం చెప్పండి, వీటన్నింటిలో సత్యం ఏదండి? మృత్తిక మాత్రమే. ఒక కొండ మీకు ఇచ్చి, సార్ మీరు కొండ తీసుకోండి, కానీ ఆ కొండను తయారు చేసిన మట్టిని నాకు ఇచ్చేయండి అన్నాను అనుకోండి. మట్టిని తీసేస్తే మీ దగ్గర ఇంకా ఏం మిగులుతుంది? కొండ పేరు, దానికి ఒక రూపం ఉండేదన్న ఊహ తప్పించి వస్తువు ఏమీ మిగలదు. ఇది కూడా వికారానికి ఇంతే. వాచారంభనం, వాచారంభనం అంటే నేమ్ సేక్ మనం అనొచ్చు. నేమ్ సేక్ ఎలాగనొచ్చు? ఈయన 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అండి, ఆయన 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అండి, ఇప్పుడే పుట్టిన పాపడండి. వాచారంభనం వికారో నామధేయం, పేరుకు మాత్రమే వికారాలు. కానీ వీటి అన్నింటిలో పూర్ణంగా ఉన్న ఒకే ఒక వస్తువు ఒకటే. అదేంటండి అంటే మృత్తికా ఇత్యేవ సత్యం. ఆ మృత్తిక ఏదైతే ఉందో అదే ఈ కుండలన్నిట్లో నిజమైన వస్తువు, అది ఒకటే. ఇక్కడ కూడా అంతే, అది అవికారి.
అలా కనిపిస్తుంది అంతే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మార్పు వస్తున్నట్టు, కానీ నిజ పదార్థంలో ఎటువంటి మార్పు రాదు. ఇది రెండోది. మూడోది ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ శుద్ధ చైతన్యం నిర్విశేషి అంటారు. నిర్విశేషి అంటే అర్థం ఏంటండి? జగత్తంతా విశేషణాలమయం. విశేషణాలమయం అంటే ఏంటి స్వామీజీ? ఇది మంచి, ఇది చెడ్డ, ఇది లాభం, ఇది నష్టం, ఇది జయం, ఇది అపజయం, వీటన్నిటిని విశేషణాలు అంటాం. కానీ శుద్ధ చైతన్యం నిర్విశేషం. దాంట్లో మంచి లేదు, చెడ్డ లేదు. ఇది జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఆత్మకి మంచివాడైనా ఒక్కటే, వీడు చెడ్డవాడు కదా, వాడిని నిన్ను ప్రకాశింప చేయన ఆ వృత్తిని అని అన్నది. వీడు మంచివాడు, చాలా మంచివాడు, ఎక్కువ ప్రకాశింప చేస్తానని వీడిని అన్నది. నిర్విశేషి. ఇది అహం. అహం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, అహానికి ఉండే లక్షణాలు ఇవన్నీ. స్వామి చెప్తున్నాడు, ఈ అహం మాత్రమే ఉంది. మిగతావన్నీ ఏంటండి? మిగతావన్నీ వాచారంభనం, వికారో నామధేయం, మృత్తికా ఇత్యేవ సత్యం. వాచారంభనం అంటే నేమ్ సేక్ అనాలంటే అనండి, అంతే. జ్ఞానం ఎంత గాఢతలో ఉండాలండి అంటే ఇంత గాఢతలో ఉండాలి. ఎందుకంటే జ్ఞాని చెలించడు స్వామీజీ అండి అంటే, జ్ఞానికి ఈ సత్యం అనుభవపూర్వకంగా తెలుసు. మనదంతా అనేకత్వం, మనదంతా వికారమయం, మనదంతా విశేషణం. ఇవంతా మనకి ఎంతో ప్రీతి, కంఫర్టబుల్ జోన్. అనేకత్వమే మనదంతా. అనేకత్వాన్నే చూస్తాం యథార్థంగా. వికారమయంగానే చూస్తాం. మార్పు మార్పు మార్పు, అంత మార్పు. విశేషణమయంగా చూస్తాం. దేన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం చూడమండి. విశేషణం ఉంటేనే మన బుద్ధి వెళ్తుంది. సామాన్యంగా ఉంటే మన బుద్ధి వెళ్ళదు. ఆ పాట బాగుందండి అంటేనే వింటాం. ఆ భోజనం బాగుందండి అంటేనే తింటాం. ఒక విశేషణం ఉండాలి మనకి ప్రతిదానికి. ఇది మన వ్యవహారం. కానీ ఉపనిషత్తు ఏం చెప్పిందంట? ఈ విశేషణాలు, ఈ వికారాలు, ఈ మార్పులు ఇవన్నీ ఏంటంటే అనాలంటే అనండి, సత్యమైతే కాదు. వాచారంభనం అంట వాళ్ళు ఉపయోగించిన పదం. అనాలంటే అనండి, వికారాలు ఉన్నాయని. కానీ మృత్తికా ఏవ సత్యం. సత్య వస్తువు ఒక్కటే, అదే ఆ శుద్ధ చైతన్యానికి ఉండే లక్షణం. స్వామి మరి ఇదంతా ఎందుకు స్వామీజీ? భగవంతుడు సృష్టికి పూర్వం నేనున్నాను, సృష్టిలో ఉన్నాను, సృష్టి తరువాత ఉన్నానని 3 పదాలను ఉపయోగించాడు. ఎందుకండి అంటే, ఇప్పుడే మనం చెప్పినట్టుగా మనం వీటిని చూస్తుంటాం. మన కంటిలో నుంచి ఆ జ్ఞానాన్ని చూపించాలి. ఆయన కంటిలో నుంచి చూస్తే ఏమి ఉండదు. తేజోమాయానంద గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడండి ఒకసారి, ఎప్పుడో పూర్వం కాలంలో. శిష్యుడు వచ్చి వాడు మొదటి ప్రశ్న ఇదే అడిగాడంట. గురుగారు, నేను జగత్ అంతటిని చూస్తున్నాను, దీనికి కారణం ఏంటి అని అన్నాడు. అంటే గురూజీ అన్నారంట, నేను చూడట్లేదు, నాకెలా తెలుస్తుంది అన్నారంట. వాళ్ళ కంటితో కానీ సమాధానం చెప్పాలంటే ఇలా ఉంటుంది. నువ్వు జగత్తంతా చూస్తున్నాను, దీనికి కారణం ఏంటని అడిగావు, నీ పరిస్థితి అది. నేను జగత్తు చూడటమే లేదు, ఇంక నాకు కారణ అన్వేషణ నాకేం పట్టింది అని అడిగాడంట గురువు. కాబట్టి 3 రకాలుగా భగవంతుడు చెప్పటానికి కారణం ఏంటండి అంటే, ఈ 3 మనం చూసే విశేషాలు. మనం ఒప్పుకోం. అదేంటి స్వామీజీ, మా కళ్ళ ముందే పుట్టింది, మా కళ్ళ ముందే పెరిగింది, మా కళ్ళ ముందే లయం అయిపోయింది, మీరు ఇది లేదంటే ఎలాగండి అంటే, ఈ 3ంటికి ఉన్న స్థాయి ఏంటండి అంటే, ఇది ఆభాస. ఏ విధంగా అయితే కెరటం పుట్టింది, కెరటం పెరిగింది, కెరటం లయమైపోయింది, ఇది నిజం. కానీ నీరు, కెరటంలో నీటికి భిన్నంగా ఏమైనా ఉందా? అది ఎప్పుడూ ఉన్నదే. నువ్వు అన్నా ఉన్నదే, అనకపోయినా ఉన్నదే. ఆ నీరు మాత్రమే సత్యం.
ఈ కెరటము పెద్దది, పుట్టింది, పడిపోయింది ఇవన్నవన్నీ ఏంటి స్వామీజీ అండి అంటే ఇవన్నీ కూడా వాచ ఆరంభనం. నేమ్ సేక్ అంటే అంతేనయ్యా. ఈ ఇదం ఇదం అంటున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క వాస్తవికత ఏంటి అంటే ఇంతే. దీనికి భిన్నమైనది ఒక పదార్థం ఉంది, దాని పేరే శుద్ధ చైతన్యం. దాంట్లో ఇవేవీ లేవు. కాబట్టి ఎక్కడ స్వామీజీ చెప్పారు ఇలా ఇది ఒక్కటే ఉంది అంటే సమస్త వేద శాస్త్రాలు, అందుకే దీని పేరు జ్ఞానం అన్నారు. ఇక్కడికి వెళ్ళాలి అంటే కర్మ ద్వారా, ఉపాసన ద్వారా మనోబుద్ధులని ఏకాగ్రం చేసి వాటిల్లో ఉండే వాసనల యొక్క పరిమాణాన్ని బాగా తగ్గిస్తే, ఎందుకు అంటున్నాం స్వామీజీ ఇదంతా సత్యం ఇదంతా సత్యం అంటే అది సత్యమో అసత్యమో మనకి బాధ కాదు, మన అటాచ్మెంట్ పోతాదేమో అని మన బాధ. అది అసత్యం అంటే అమ్మ అది లేకుండా నేను ఉండలేను. పక్కింటి వాళ్ళని ఏదైనా అసత్యం అంటే ఓకే స్వామీజీ ఐ యాక్సెప్ట్ ఇట్, కానీ నా బిలాంగింగ్స్ ని, నా శరీరాన్ని, నా బుద్ధిని, నా తెలివితేటల్ని అసత్యం అంటే అవన్నీ అసత్యం రా, నువ్వు సత్యం అంటున్నాను, మిగతా సగం వదిలేసావు. నువ్వు నిత్య సత్య వస్తువువి అని చెప్పుతున్నాను, నా బోధ అది. కాబట్టి దాని వైపు అటెన్షన్ పే చేసామంటే ఇవి ఎలాగో నువ్వు పట్టుకున్నా పోతాయి, నువ్వు పట్టుకోకపోయినా పోతాయి. వాటి స్వభావమే అంతే. నువ్వు గట్టిగా పట్టుకుంటానంటే పట్టుకో, ఎన్నాళ్ళు పట్టుకుంటాం, అవి ఎలాగో పోయే, వాటి నేచరే పోయేది. కాబట్టి బోధ ఏంటి స్వామీజీ, మన అటెన్షన్ ఈ సత్తు అసత్తు పరం నుంచి ఆ శుద్ధ అహం వైపు వెళ్ళాలి. ఇది ప్రయాణ మార్గం. పురుష ఏవ ఇదగం సర్వం అన్నారు పురుష సూక్తం. ఆ పురుషుడి వైపు వెళ్ళాలి మనం. ప్రాకృతికమైన వైపు అవి ఎలాగూ మారేవి. పురుష ఏవ ఇదగం సర్వం, సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఆత్మా ఏవ ఇదమగ్ర ఆసీత్. అది ఎవరు? త్వం, అహం. మన యొక్క నిజస్వరూపం అంత గొప్పది అంట. సత్ అసత్ పరాలను దాటినంటే ఆ అహం ఏదైతే ఉందో, అహం ఏవ ఆసం అగ్రే, అహం ఏవ పశ్చాత్, అహం ఏవ అవశిష్యతే. సరిపోయిందండి. అది ఈరోజు స్వామి చెప్పిన అంశం. మరొక్కసారి పెట్టుకోండి, తరువాత మళ్ళా జాగ్రత్తగా వింటే కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. దీని తరువాత క్వశ్చన్ మళ్ళా స్టూడెంట్ అడుగుతాడు, సరే స్వామి ఇవన్నీ అసత్యమే ఒప్పుకుంటాం, ఇవన్నీ అసత్యమే ఒప్పుకుంటాం, కానీ ఎందుకు అనుభవంలోనికి వస్తున్నాయి? కష్టం అనుభవం కాదా? మీరు కొట్టేస్తారా? ఎవరైనా కొడితే నొప్పి పుడుతుంది కానీ సరదా పుడుతుందా? ఎవరైనా పొగిడితే ఆనందమే వస్తుంది కానీ దుఃఖం వస్తుంది. అది ఎందుకు కలుగుతున్నాయి? దానికి సమాధానం ఏంటంటే దాని పేరే మాయ. అది రెండో శ్లోకం, అది రేపు చూస్తాం. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం.